మనం చేయబోయే వర్కౌట్ కోర్ ఇంకా లోవర్ బ్యాక్. అవి మనం వెయిటెడ్ ప్లేట్ ఇంకా స్టెప్పర్ యూస్ చేస్తున్నాం. కానీ ఇవేంటో తెలుసుకునే ముందు ఒకసారి మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూసేద్దాం. హాయ్ శ్రవంతి. హాయ్. హౌ ఆర్ యూ? Doing good. హాయ్ అనిల్. హాయ్ స్పతిక. సో మనం ఈరోజు చేయబోయే కోర్ అండ్ లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్కి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ఇట్ ఏంటంటే దిస్ ఈస్ ద సెంటర్ పోర్షన్ ఆఫ్ అవర్ బాడీ. ఇది మనం సరిగ్గా చేయాలంటే మన బ్రీదింగ్ చాలా బాగుండాలి. మన బ్రీదింగ్ బాగుంటే ఇప్పుడు మనం ఉన్న గ్లోబల్ కండిషన్స్లో ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అంతకన్నా బెటర్ ఎక్సర్సైజ్ ఇంకేముండదు. ఆర్ యూ రెడీ? మన కోర్ అండ్ లోవర్ బ్యాక్ వర్కౌట్కి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవ్స్ అండి. సో మన దగ్గర ఉన్న ఈ ప్లేట్ని వాడుకుందాము. మీరు ఈ ప్లేట్స్ లేకపోతే మీ దగ్గర ఒక వాటర్ బాటిల్ వాడుకోవచ్చు, లేకపోతే ఒక ఫ్రిస్బీ బాల్ దగ్గర ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఎనీథింగ్ సర్క్యులర్ మీ దగ్గర ఉన్నది తీసుకుని దాంతో మనం చేయబోతున్నాం. సో మనం చేయబోయే ఎక్సర్సైజ్ ఈరోజు ఎస్ టేక్ యువర్ వెయిట్స్. హ్యాండ్స్ ఎప్పుడు స్ట్రైట్గా పెట్టుకొని దీన్ని 8 ఎక్సర్సైజ్ అంటాం. 8 అంటే ఏంటి? ఇలాగా 8 షేప్లో రొటేట్ చేయడం. దీన్ని ఇది చేసేటప్పుడు ఏంటి ఇంత ఈజీగా ఉంది అనుకుంటున్నారు కదా, కొంచెం లోడ్ పెట్టుకోండి, అప్పుడే మీకు అర్థమవుద్ది. ఇది చెయ్యాలంటే స్టమక్ ఎప్పుడు సెంటర్గా టైట్గా స్ట్రాంగ్గా ఉండాలి. అది ఉంటే దాన్ని బట్టి అది మూవ్ అవుతుంది. ఓకే గైస్, 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. ఇప్పుడు ఇదే మనం ఈసారి రైట్ హ్యాండ్ నుంచి మొదలు పెట్టుకుందాం. 1 2 3 4 5 6. Fantastic. 7 8 9 and 10. Fantastic. And really good. Perfect. So ఇది మన 8 ఎక్సర్సైజ్. నెక్స్ట్ మనం వెళ్ళి చేసే ఎక్సర్సైజ్ని మ్యాట్ వాడుకుందాం. సో మనం ఇటు వచ్చేద్దాం. సో ఫస్ట్ ఇలా హ్యాండ్స్ ఆల్ ఫోర్స్ అంటాం ఈ పొజిషన్ని. హ్యాండ్స్ ఎప్పుడు అండర్ ద షోల్డర్ అండ్ నీస్ ఎప్పుడు అండర్ ద హిప్. ఇలా ఉండొద్దు, ఇలాగా ఉండొద్దు. ఇలా ఉంటే మనకి అన్నెసెసరీ ప్రెషర్ పడుతుంది. సో ఇలా పెట్టి బ్యాక్ కూడా ఇలా ఎప్పుడు పెట్టద్దు, ఇలా ఎప్పుడు పెట్టద్దు. జస్ట్ స్ట్రైట్ లైన్లో పెట్టుకుని హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకుని టోస్ కర్లింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టమక్ స్క్వీజ్ చేసి జస్ట్ 1 2 3 4 అంతే. వెరీ ఈజీ. ఓకే గైస్, లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. Same thing ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. సో ఇది మనం లోవర్ బ్యాక్కి మెయిన్లీ అండ్ స్టమక్ టైట్ చేసుకుంటే కోర్ కూడా ఉపయోగపడుతుంది. నా ద సేమ్ థింగ్ ఇక్కడ నుంచే ఇంకొక వేరియేషన్ ఉంటుంది, విచ్ ఇస్ హ్యాండ్స్ ఇలానే పెట్టుకుని ఇదే పొజిషన్లో ఇక్కడ నుంచి ఫ్రంట్ రొటేషన్, బ్యాక్ రొటేషన్. ఓకే గైస్, లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. The same thing left side, neck, hip anta straight pettukondi. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. So next మన వేరియేషన్ ఇదే పొజిషన్లో ఇక్కడ మనము ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి టిప్పు. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు యూజువల్గా ఎల్బోస్ ఇలా పెట్టేసి అందరూ లాక్ చేస్తారు.
ఇలా లాక్ చేస్తే తర్వాత ఇక్కడ ప్రెషర్ బాగా పడుతుంది. అలా అవ్వకుండా ఎప్పుడు ఎల్బోస్ అవుట్, సాఫ్ట్ ఉండాలి, ఇంకా అవుట్ ఉండాలి. అవుట్ ఉండి ఇక్కడ ప్రెషర్ పడాలి ఆర్మ్స్ మీద. ఓకే, ఇంకా బ్యాక్ షోల్డర్ మీద. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. Now opposite direction. 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. So ఇది ఇక్కడ నడుము మీద బాగా పడుతుంది. Same thing on the left side. Same thing left side లో. Let's go. 1 2 3 4 5 6 7 8 9 and 10. Same thing opposite side. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఇవి చూడ్డానికి మీకు చాలా ఈజీగా ఉంటాయి అనుకుంటారు, కానీ చేసినప్పుడు మీకు తెలుస్తుంది దాంట్లో ఉండే బర్న్ ఏంటో. మనం చేయబోయే నెక్స్ట్ ఎక్సర్సైజ్ మన కోర్కి. ఇందాక చేసిన లోవర్ బ్యాక్ మసిల్ సపోర్ట్ తీసుకుని కోర్ వర్కౌట్ చేస్తాం. ఇవి స్క్వీజ్ ఇన్ స్క్వీజ్ అవుట్ అంటాము. హ్యాండ్స్ ఇక్కడ కింద పెట్టుకుని లెగ్స్ ఇలా పైన పెట్టుకుని ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేసి ఫ్రంట్, ఎక్స్టెండ్ చేసి ముందుకి, ఎక్స్టెండ్ చేసి ముందుకి. వెరీ ఈజీ. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 and 10. Fantastic. మీకు బాగా బర్న్ అయి ఉంటుంది. దీంట్లోనే కొంచెం మీరు ఈజీగా ఉందనుకుంటే దీనికి కొంచెం వేరియేషన్స్ ఏంటంటే చేతులు కింద పెట్టే బదులు పైకి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పెట్టుకుని ఎక్స్టెండ్ చేద్దాం. 1 కమాన్ శాంతి, 2 3 4 5 6 7 8 9 and 10.